హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీని రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 10 నుంచి 12 వరకు కాజుని తీసుకొని వీటిని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు పన్నీర్ని కూడా తీసుకొని వీటిని కూడా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. పన్నీర్ బటర్ మసాలాకి ఈ ముక్కలు అనేవి మీడియం సైజులో ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇలా పన్నీర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు టొమాటోల్ని కూడా 5 నుంచి 6 వరకు తీసుకొని వాటిని కూడా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను గ్రేవీ ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి టొమాటోలు అనేవి ఎక్కువగా తీసుకుంటున్నానండి. మీకు గ్రేవీ తక్కువగా కావాలనుకుంటే టొమాటోల క్వాంటిటీ అనేది తగ్గించేసుకొని తీసుకోండి. ఇలా అన్ని టొమాటోలను కూడా కట్ చేసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కాజుని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా కారంని కూడా వేసుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. పన్నీర్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మనకి పన్నీర్ అనేది హార్డ్గా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదండి. ఇలా ఫ్రై చేసిన ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 to 2 స్పూన్స్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దీనిని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, ఎప్పుడైతే మనకి గ్రేవీ మొత్తం ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి కానివ్వండి, అలానే పుల్కా, రోటీ
దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.